గత 20 ఇయర్స్గా ఇండియా ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. 2004లో $600 బిలియన్ ఉన్న ఇండియన్ జీడిపి ప్రెసెంట్గా $3.5 ట్రిలియన్ కి చేరుకుంది. ఎనీ ఎకానమీ గ్రో అవ్వాలంటే ఆ ఎకానమీకి ఒక బ్యాంకింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా క్రూషియల్. ఈ ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీలో ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేశాయి, ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి అత్యధిక రిటర్న్స్ వచ్చాయి ఒకసారి చూసినట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్. ఈ స్టాక్లో ఒక 10 లక్షలు కనుక మనం 2004లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రజెంట్గా దాని వాల్యూ 8 crores. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వెల్త్ క్రియేషన్ స్టోరీ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక 10 లక్షలు 2004లో ప్రజెంట్గా దాని వాల్యూ 4 crores. లీస్ట్గా చూసినట్లయితే ఎస్ బ్యాంక్లో 10 లక్షల రూపాయలు ఈ రోజు దాని వాల్యూ 20 lakhs ఉంది. సో ఈ గ్రోత్ స్టోరీలో డిఫరెంట్ స్టాక్స్ డిఫరెంట్ రిటర్న్స్ ఇచ్చాయి. డిస్క్రిప్షన్లో మనకు వీడియో లింక్ ఉంది, తప్పకుండా వీడియో ఫుల్గా వ్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద video, please subscribe to the channel.